ఆయన మా పెద్ద కొడుకు కాదండి, మాకు ఏడుకొండలవాడు. ఎందుకంటే వండుకొండ వడ్డింతకి చాలా మంది వస్తారండి. ఈ పట్టు మేము తెలుగుదేశాన్ని గెలిపించుకోకపోతే మన ఆంధ్ర నాశనం అయిపోద్దండి. రేషన్ కార్డు ఆయన వల్ల వచ్చిందండి, పింఛన్ ఆయన వల్ల వచ్చింది, ఇల్లు ఆయన వల్ల వచ్చిందండి. ఆయనే రావాలని కోరుకుంటున్నాను. మా కొడుకుల కన్నా గొప్పవాడు అండి, దేవుడి కన్నా గొప్పవాడు. కనిపించిన దేవుడు ఆయన, కనిపించే దేవుడు ఈయన. చంద్రబాబు అంటే మాకు వచ్చినాక ఆయనే వల్ల మాకు కొన్ని లోన్లు వచ్చినాయి. మరి మా ఊరు గ్రామానికి ఎంతో అభివృద్ధి చేశాడు. చంద్రబాబుకు మళ్లీ ఓటు ఎందుకు వేయాలి? ఇదే అంశంపై వృద్ధులు మహిళల మనసులో ఏముందో జెన్యూన్ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ సేకరించింది పీడీటీవీ. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో చంద్రబాబు విఫలమయ్యారా? వృద్ధులను, వితంతులను, అలాగే వికలాంగులకు అండగా నిలబడలేకపోయారా? 5 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధి బాధ్యతను ఓ భుజాన వేసుకుని మరోపక్క ప్రజల యోగక్షేమాలను పట్టించుకుంటూ ముందుకు వెళ్లడంలో చంద్రబాబు వేసిన తప్పటడుగులేంటి? రాష్ట్ర విభజనకు ముందు పరిస్థితి వేరు, విభజన తర్వాత పరిస్థితి వేరు. ప్రతి అడుగు కీలకమే. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీడీపీకి పరిపాలన అనేది కత్తి మీద సాములా మారింది. అయితే ఇప్పుడు ఒక్కసారి 5 ఏళ్ల పాలనపై వెనక్కి తిరిగి చూసుకుంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి అమ్మ చంద్రబాబును పెద్ద కొడుకులా భావిస్తుంది. వృద్ధులంతా ఆయన్ను ఏడుకొండల వెంకటేశుడితో పోలుస్తున్నారు. నమ్మశక్యంగా లేదా? ఓసారి మీరు వినండి. కొడుకుల కన్నా గొప్పవాడు అండి, దేవుడి కన్నా గొప్పవాడు. మాకు అనుకోకుండాను మా కష్టాలు తీరుతున్నాడు. మాకు అనుకోకుండా మా డబ్బులు అయ్యి మాకు సర్కులా చేస్తున్నారు. డోకరా అయ్యి ఏంటి పింఛనీళ్ళు ఇస్తున్నారు. కోటా బియ్యానికి ఏది కూడా లోటు లేదు. 200 ఇచ్చేది 2000 చేసాడేమో ఇంకా మాకు బాగా సంతోషంగా ఉంది. మా కొడుకుల కన్నా గొప్పవాడు అండి, దేవుడి కన్నా గొప్పవాడు. కనిపించిన దేవుడు ఆయన, కనిపించే దేవుడు ఈయన. అందుకు చంద్రబాబు నాయుడు అంటే మాకు చాలా ఇష్టం. మాకు దేవుడు ఆయన మొదట్లోనే డోకరా పెట్టేటప్పుడే రూపాయి పొదుపు చేసుకోండి అమ్మా, ఐస్ కొనుక్కుండీకంట ఆదాయం చేసుకోండి అని చెప్పాడండి 99లోను. అప్పటి నుంచి మేము డోకరాలో ఉండి రూపాయి ఆదాయం చేసుకుని ఇప్పుడు కోట్లు మాకు ఆదాయం కింద ఉన్నదండి వెనకాల. మగోని అని లెక్క చేయకుండా మా ఇంట్లో కుటుంబాలు, మా కోడళ్ళు, కొడుకులు అందరూ కూడా ఈయన పద్ధతిగానే నడుచుకున్నారు. వాళ్ళు ఆదాయం చేసుకుని సంపాదించుకున్నారు కొద్ది గొప్ప. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వ్యాపారాలు చేసుకుంటున్నారు. మాకు ఏ లోటు లేదు. ఆయన ఇవ్వగానే నాకు 4 కొడుకులు ఉన్నారు. 4 కొడుకుల కన్నా గొప్పవాడండి ఈయన. 6వ కొడుకిన ఆయన్ని మేము పూజిస్తామండి. ఆయన్ని మేము పట్టుకొని ఎప్పుడైనా ఆయన పద్ధతిలోనే ఉంటాం. తెలుగుదేశమే స్వర్ణ దేవాలయం చేస్తున్నాడు, అలాగే ఈయన స్వర్ణ దేవాలయం చేసాడు. మాకు ఈ స్వర్ణ దేవాలయం కంటే ఇంకా గొప్పగా మేము వంటలో పొయ్యి మీద, గ్యాస్ పొయ్యి మీద తెలియని వాళ్ళకి మాకు గ్యాసులు కూడా ఇచ్చాడండి. దానికి సబ్సిడీ ఇచ్చాడు. మాకు గ్యాస్ పొయ్యిలు కొనిపెట్టాడు ఆయన. మా కుటుంబాలు నిలబెట్టాడు. మా పిల్లలు పెళ్లిళ్ళు చేసుకున్నాం. మును మనవలు కూడా ఎత్తుకొని ఇప్పుడు ఆయన సాధారణలోనే ఉన్నామండి. ఒక విలువైన మాట, ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన మాట, అభివృద్ధిని చూసి మాట్లాడుతున్న మాట. నిజంగా ఇప్పుడు మీరు చూడబోయే వీడియో ప్రతి ఒక్కరి మనసును ఆలోచింపచేస్తుంది. ఆ వీడియో వండిన కొండను వడ్డించడానికి ఇప్పుడు వస్తున్నారు, అప్పుడు ఏం చేశారంటున్న ఓ మహిళ మాట వింటే మనం ఓసారి ఆలోచనలో పడక తప్పదు. ఒకసారి చూద్దాం. అప్పుడు 2019లో అయితే అండి మరి మనకి ఎవరికి తెలియకోకుండా ఆంధ్ర ఎడగొట్టేశారు కదండి. మరి ఆంధ్ర ఎడగొట్టేస్తే మన ఆంధ్ర దిక్కులేంది అయిపోయిందండి. 66 కూరలు వండి, కుండుడాండ వండి తెలంగాణకి ఇసిరేసి ఖాళీ ఇస్తరాక మన ఆంధ్రాకి ఇసిరేరండి. ఇసిరితే ఏమైపోద్దో ఇప్పుడు ఆంధ్ర అని మనం అందరం కంగారు పడతాలో మన బాబు చంద్రబాబు నాయుడు నేనున్నానని మన ముందుకు వచ్చాడండి. మన ముందుకు వచ్చి మన ఆంధ్రాన్ని బాగు చేశాడండి. ఇప్పుడు అటు పోలవరం కానివ్వండి, రాజధాని కానివ్వండి, రాజధానికి పొలాలు ఇచ్చుకుంటాం కానివ్వండి, మనకి పింఛనీలు కానివ్వండి, మనిషికి 2000 కాటికి పింఛనీ. అంతకు ముందు కాంగ్రెస్వరపల్లి అయితే 200 వచ్చేదండి మాకు. ఇప్పుడేమో 2000 ఇస్తున్నారండి. కన్నా కొడుకే ముద్దెడతలేదండి. అన్ని పెద్ద కొడుకునయ్యి ఇస్తున్నానమ్మా మీకు పింఛనీ అని మన బాబు అంటున్నాడు. కానండి ఆయన మా పెద్ద కొడుకు కాదండి, మాకు ఏడుకొండలవాడు. ఈ పట్టు కూడా మేము తెలుగుదేశమే గెలిపించుకుంటామండి. 15,000 డ్వాక్రా గ్రూపులకి మనిషికి 10,000 వేసాడు. అంతకుముందు ₹1,00,000 రద్దు చేశారు. ఇప్పుడంటే అండి ఈ వండిన కొండ వడ్డింతాకి నేను వడ్డింతానని వస్తున్నారండి ముందుకి. మరి వడ్డించేటప్పుడు మన ఆంధ్ర దిక్కులేనప్పుడు మరి వాళ్ళెందుకు అడగలేదండి వచ్చి? ఇలాగ ఇచ్చేసారు తెలంగాణ.
ఈ ఆంధ్ర పరిస్థితి ఏంటి ఆయన అప్పుడు వైఎస్ఆర్ వచ్చి ఎందుకు అడగలేదండి? మన ఆంధ్రాకి మరి రాజధాని కడుతుంటే ఇతర దేశాల నుంచి వచ్చేయండి ఎంతో సందాలు ఇస్తున్నారు. నీకు అన్ని వేల కోట్లు ఉండి 1 కోటి రూపాయలన్నా మన ఆంధ్రాకి చదివేవా నువ్వు? ఇప్పుడు నీకు ఆంధ్ర ఓట్లు కావాల్సి వచ్చినాయి. అంతే కాబట్టి అండి ఈ డ్వాక్రా మహిళలు కూడా దయించి మనం తిన్నాం కాబట్టి మన అన్నకే వేసుకుని మనం ఈ పట్టు తెలుగుదేశమే గెలిపించుకుంటే మన ఆంధ్ర బాగుపడుతుందండి. ఇప్పుడు పెట్టి వాళ్ళు వదిలేసి ఎప్పుడో పెడతానన్న వాళ్ళకి ఎందుకండి ఇప్పుడు మనకు కొత్తగా కట్టిన ఇల్లు రద్దు చేయక్కలేదండి. ఈయన వాళ్ళ బాబు ఇచ్చాడండి తాడేళ్ళు ఇల్లు, ముందు రస్తాలు వాళ్ళకి ఇప్పించేమనండి, మాకు నమ్మకం కలుగుద్ది. ఎందుకంటే వండుకుంటూ వడ్డింతకు చాలా మంది వస్తారండి. ఈ పట్టు మేము తెలుగుదేశాన్ని గెలిపించుకోకపోతే మా తెలుగుదేశం మట్టి కొట్టుకుపోద్దండి, ఇంకేం ఉండదు. మన ఆంధ్ర నాశనం అయిపోద్దండి. మన పిల్లలకు చదువులు ఉండవు, ఉద్యోగాలు ఉండవు, ఏం ఉండవండి. ఎన్నో తిప్పలు పడి 35 ఎకరాలు మన దీనికి రాజధానికి ఆయన అడుగు పుచ్చుకుంటే మీ దగ్గర దౌర్జన్యం చేసి పుచ్చుకున్నాడా? మీ అంతటి మీరిచ్చారా? మరి మన ఆంధ్ర మీద అంత ప్రేమ ఉన్నవాడు అయితే ఎలాగోలా పుచ్చుకున్నాడని ఊరుకోవచ్చు కదండి. ఇవన్నీ ఎందుకండి? అది కాబట్టి అండి మాకు తెలుగుదేశం ఈ పట్టు మేము అందరం కలిపి తెలుగుదేశాన్ని విజయంగా మేము గెలిపించుకుంటామండి. అయితే ఇప్పుడు మీరు చూడబోయే వీడియోలో మహిళలంతా ఓటు హక్కు ఉన్నవాళ్లే, కానీ వీళ్ళకి సోషల్ మీడియాలో ఫేస్బుక్ అకౌంట్లు కానీ, ట్విట్టర్ అకౌంట్లు కానీ, లేదంటే వాట్సాప్ చాటింగ్లు కానీ అలవాట్లు. అలాంటి సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు చూసి మోసపోవడం అంతకంటే చేత కాదు ఈ మహిళలకు. జరిగిన అభివృద్ధిని చూసి వారి పొందిన లబ్ధిని గుర్తుపెట్టుకొని తమకు కావాల్సిన నాయకుడిని ఎంచుకుంటారు. ఇలాంటి వారి అభిప్రాయాలే రాజకీయాల్లో గెలుపోటములకు కీలక పాత్ర పోషిస్తాయనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఇక లేట్ ఎందుకు, వాళ్ళ అభిప్రాయాలు ఒకసారి విందాం. ఆయన అన్ని కూడా మంచి పనులే చేస్తున్నారండి. మాకు డ్వాక్రా మహిళకి పశువుగా 10,000 వేసారండి. అంతకుముందు కూడా 10,000 మాకు సబ్సిడీ కింద తీసేసారండి. మా ఆయన గారికి ఎప్పుడు పెన్షన్ వస్తుందండి, 200 ఇచ్చేవారండి దొరకే. ఇప్పుడు ఆయన 2,000 చేశారు కదండి. మాకు ఏ లోటు లేదండి, బాగానే ఉన్నామండి. ఆయన రావాలని కోరుకుంటున్నామండి, మేము తెలుగుదేశమే రావాలని కోరుకుంటున్నాం. ఆయన నచ్చినాయండి. ఇప్పుడు కూడా ఆయన ఫోన్ చేస్తారండి, 2 నొక్కమంటారు, 2 మీకు నచ్చితే 1 నొక్కమంటారండి. ఒకటే నొక్కుతానండి ఎప్పుడు కూడా నేను. ఆయన చేతంతో ఒకటే నొక్కేస్తానండి నేను. చంద్రబాబు నాయుడు గారు మాకు చాలా అభిమానం అండి. మాకు ఇంటికి పెద్ద కొడుకులాగా, నిజంగానండి, చిన్న అయినా పెద్ద అయినా ఆయన పెద్ద కొడుకులాగే మాకు సాయం చేస్తున్నారండి. అంటేనండి మా బాబు కడుపులో ఉండగా అది జన్మభూమిలో మాకు డబ్బులు ఇచ్చారండి డెలివరీ అయ్యే ముందు. తర్వాత ఏమో కార్డు ఏమో జన్మభూమిలో వచ్చిందండి. మాకు ఇల్లు జన్మభూమిలో వచ్చిందండి. మాకు మా ఆయన గారికి పింఛన్ కూడా తెలుగుదేశం తరఫున వచ్చిందండి. ఆయన వల్ల ఎన్నో ఉపయోగాలు పొందుతున్నాం కదా. ఇప్పుడు ఇల్లు కూడా ఆయన వల్ల వస్తుంది కాబట్టి అండి మాకు ఆయన పరిపాలన అయితే బాగుంటుంది అనేసి అనుకుంటున్నామండి. నచ్చినాయండి. మరి డ్వాక్రాలను 10,000 ఇచ్చారండి మాకు. మొన్న వచ్చినాయండి. అంటే 6,000 వచ్చినాయండి, రెండోసారి రాలేదు 4,000. మొన్న 3 విడతల్లో 2 విడతలు వచ్చేసాయండి, ఇంకొక విడత రావాలి. బాగానే చేస్తున్నారండి. అన్ని ఉపయోగాలు మాకు బాగానే ఉన్నాయండి. మరి రేషన్ కార్డు ఆయన వల్ల వచ్చిందండి, పింఛన్ ఆయన వల్ల వచ్చింది, ఇల్లు ఆయన వల్ల వచ్చిందండి. అదేంటి ఏదైనా కావాలంటే కూడా గమ్ముని అందుబాటులో చేస్తున్నారండి. చూసారుగా, మహిళలంతా సూటిగా సుత్తు లేకుండా ముక్కు సూటిగా చెప్పేస్తున్నారు. అభివృద్ధి చేసిన వారికే మా ఓటు అంటున్నారు. సాధారణంగా మహిళలను మెప్పించడం చాలా కష్టం. ఏదో చేస్తామంటే నమ్మరు, చేసి చూపిస్తేనే నమ్ముతారు. వారి నమ్మకం సాధించుకోవడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. కానీ చంద్రబాబు అది సాధించేశారనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడబోయే వీడియోనే ఇందుకు నిదర్శనం. మాకు ఆయనే వచ్చేస్తేనే మాకు ఏదో సహాయం అయినా నాకు ఇష్టమైంది. మరి చంద్రబాబు అంటే మాకు వచ్చినాక ఆయనే వల్లే మాకు కొన్ని లోన్లు వచ్చినాయి. మరి మా ఊరు గ్రామానికి ఎంతో అభివృద్ధి చేశాడు, గాలాయి అభివృద్ధి చేశాడు. మరి ఇప్పుడు జరగబోయే కాలంలో మరి ఏం చేస్తారో మనకు తెలియదు. అది ఎవరు వస్తారో ఏమో. ఇప్పుడు కూడా మరి కొంతమంది అంటున్నారు చంద్రబాబు తప్పుకుంటేనే జగన్ వస్తేనే అంటున్నారు. చంద్రబాబు అంటేనే మాకు ఇష్టం. రైట్, చూసారుగా టోటల్గా ఈ వీడియోలో నేను మొత్తం మీకు మహిళల అభిప్రాయాలు సేకరించి మీ ముందుంచే ప్రయత్నం చేశాను.
నిన్ను నమ్మం బాబు అనేవారు ఎంతమంది ఉన్నారో నిన్నే నమ్మేం బాబు అనేవారు కూడా అంతకు మించున్నారు. అయితే వీరంతా సోషల్ మీడియాలో లైక్లు కొట్టి షేర్లు చేసుకునే వాళ్ళు కాదు. ఫేస్బుక్లో ఒక వీడియో పెట్టి దానికి వచ్చే లైక్లు కామెంట్ల ఆధారంగా గెలుపోటములు డిసైడ్ చేసుకోవడం ఎంతవరకు కరెక్టో ఇప్పటివరకు మీరు చూసిన వీడియోలు చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఆలోచించండి, చంద్రబాబుకే మళ్ళీ ఎందుకు ఓటు వెయ్యాలో. ఇది వాళ్ళ స్పెషల్ టాపిక్. మరో టాపిక్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ PDTV న్యూస్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.